Subscribe to Color Frames. హోమ్ గ్రౌండ్స్ లో ముంబై అదరగొట్టింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబైకి భారీ విజయం దక్కింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ ఢిల్లీ క్యాపిటల్స్ పై యుద్ధం ప్రకటించాడు. షెఫర్డ్ కొట్టుడు చూసి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ సైతం నవ్వుకున్నాడు. బంతికి సిక్సర్గా మలిచిన తీరు వాంకడే స్టేడియాన్ని షేక్ చేసింది. వచ్చాడు కొట్టాడు అన్నట్టు సాగింది మనోడి విధ్వంసం. 20వ ఓవర్ వేసిన నోర్జేనే మొదటి బంతి నుంచే ఉతికారేశాడు. తొలి బంతికే 4 బాది నోర్జేకి ప్రమాద హెచ్చరికలు పంపాడు. రెండో బంతిని భారీ సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాత 3, 4 బంతులను కూడా భారీ సిక్సర్లుగా మలిచాడు. మనోడి విధ్వంసం అంతటితో ఆగలేదు. ఆఖరి 2 బంతులను 4 సిక్సర్గా మలిచి ముంబై జట్టు స్కోర్ 234కు చేరేలా చేశాడు. అతని జోరుతో ముంబై ఫ్యాన్స్కు సంబరాలు అంబరాన్నంటాయి. షెఫర్డ్ కేవలం 10 బంతుల్లోనే ఏకంగా 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అసలు మ్యాచ్ మొత్తం ఒకటైతే చివరి ఓవర్లో ప్రేక్షకులు సినిమా చూశారు. షెఫర్డ్ 4లు సిక్సర్లతో ఊపేస్తుంటే స్టాండ్లో కూర్చున్న హార్దిక్ ఒక్కడే నవ్వుతున్నాడు. నిజానికి ఈ సీజన్లో హార్దిక్ పేస్లో ఈ రేంజ్లో నవ్వు చూడలేదు. నవ్వడం కంటే హార్దిక్ ఇంకెక్కువ ఆశ్చర్యపోయాడు. 200 స్కోర్తో సరిపెడుతుందనుకుంటే షెఫర్డ్ బ్యాట్ జులిపించి దాన్ని 234కు తీసుకెళ్లాడు. ఇన్నింగ్స్ అనంతరం షెఫర్డ్ను హార్దిక్ గట్టిగా కౌగిట్లోకి తీసుకున్నాడు. ఈ సినారియో చూసి సచిన్ కూడా ఖుషి అయ్యాడు. ఇక మ్యాచ్ సంగతి చూస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుత ఆరంభాన్ని అందించారు. రోహిత్ 27 బంతుల్లో 6 4లు 3 సిక్సర్లతో 49 పరుగులతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 4 4లు 3 సిక్సర్లతో 42 పరుగులతో రాణించాడు. దీంతో ముంబై పవర్ ప్లేలో ఏకంగా 75 పరుగులు పిండుకుంది. అయితే హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో రోహిత్ శర్మను ఓ చక్కటి బంతితో అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ముంబైకి తొలివేటు పడింది. ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. ఆ తర్వాత కెప్టెన్ వంతు వచ్చింది. హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 3 4లు 1 6తో 39 పరుగులతో పర్వాలేదనిపించాడు. హార్దిక్ అవుట్ అయిన తర్వాత టిమ్ డేవిడ్ భయంకరంగా మారిపోయాడు. 17వ ఓవర్లో 17 పరుగులు, 18వ ఓవర్లో 16 పరుగులు, 19వ ఓవర్లో 19 పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్లో ఉన్న కరేబియన్ రాక్ రొమారియో షెఫర్డ్ సంచలన ఇన్నింగ్స్కు తెరలేపాడు. ఆఖరి ఓవర్లో రొమారియో షెఫర్డ్ వరుసగా 4 6 6 6 4 6 బాది 32 పరుగులు రాబట్టాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే చాపు చుట్టేసింది. ఢిల్లీ తరపున ట్రిస్టన్ స్టబ్స్ బెస్ట్ నాక్ ఆడాడు. అతను 25 బంతుల్లోనే 3 4లు 7 సిక్సర్లతో 71 నాటౌట్గా నిలిచాడు. అంతకుముందు పృథ్వీ షా 40 బంతుల్లో 8 4లు 3 సిక్సర్లతో 66 పరుగులతో మంచి ఆరంభాన్ని అందించాడు. అభిషేక్ 41 పరుగులు చేయగా కీలక సమయంలో డేవిడ్ వార్నర్, కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో స్కోర్ ముందుకు సాగలేకపోయింది. అయితే ఈ మ్యాచ్లో 235 భారీ స్కోర్ చేజ్ చేయడంలో ఢిల్లీ గట్టిగానే పోరాడి ఓడింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.